ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కాక పెరుగుతోంది. పార్టీలు ఎన్నికల మూడ్లోకి వెళ్లినట్లు కనిపిస్తున్నాయి. ఇంకా 2 నెలల సమయం ఉండగానే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు గాలం విసురుతున్నాయి. ఇప్పటివరకు వైసీపీ నుంచి అధికార టీడీపీలోకి వన్ సైడ్ గా వలసలు కొనసాగాయి. అయితే ప్రజా సంకల్ప యాత్రతో మంచి జోష్ మీదున్న వైసీపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ నుంచి వంగవీటి రాధ టీడీపీలో చేరుతుంటే కడప జిల్లాలో టీడీపీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే వైసీపీ కండువా కప్పేసుకుంటున్నారు. కృష్ణా జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన వంగవీటి రాధాను సైకిల్ ఎక్కేందుకు టీడీపీ ఆహ్వానించింది. టికెట్పై వైసీపీ అధినేత జగన్ నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్న రాధ పసుపు కండువా కప్పుకోవాలని నిర్ణయించారు. వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధ ఈ నెల 25న టీడీపీలో చేరబోతున్నారు. ఇదే అంశంపై పార్టీలోని సీనియర్లతో చంద్రబాబు చర్చించారు. రాధ చేరికపై అందరి నుంచి సానుకూల స్పందన వచ్చింది. రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని, అలాగే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఇన్ఛార్జిగా నియమించాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారానికి దించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇక వైఎస్ జగన్ సొంత జిల్లాలో పాగా వేయాలని టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. 2014 ఎన్నికల్లో అతి కష్టం మీద రాజంపేట ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. ఈసారి మెజారిటీ స్థానాల్లో పసుపు జెండా ఎగరవేయాలనుకున్న ఆ పార్టీకి వైసీపీ అధినేత జగన్ గట్టి షాక్ ఇచ్చారు. టీడీపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యేను వైసీపీలోకి ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో పాటు టీడీపీ ద్వారా లభించిన పదవులన్నీ వదులుకున్న తరువాతే పార్టీలోకి రావాలని జగన్ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో మేడా మల్లికార్జున్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. స్పీకర్ ఫార్మాట్లోనే తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. కాసేపట్లో మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో చేరబోతున్నారు. లోటస్ పాండ్లో మేడా వైఎస్ జగన్ను కలవనున్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టే మేడా మల్లికార్జున్ రెడ్డికి టీడీపీలో ఉండే అర్హత లేదన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. మల్లికార్జున్ రెడ్డిని ఎమ్మెల్యేలను చేయడంతో పాటు శాసనసభ విప్గా నియమించామన్నారు. మేడా తండ్రికి టీడీపీ సభ్యత్వం కల్పించామన్నారు. ఇక 5 ఏళ్లు పార్టీలో పదవులన్నీ అనుభవించి ఎన్నికలు సమీపించగానే పార్టీ మారుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. గెలుపోటములకు తాను బాధపడనన్న సీఎం కుట్రలు కుతంత్రాలకు తాను భయపడనన్నారు. కడప జిల్లాలో పార్టీ శ్రేణులను సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి సమన్వయం చేస్తారని, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి రాజంపేటలో టీడీపీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.